భలే ఉన్నాడే మూవీ రాజ్ తరుణ్ది ట్రైలర్ ఇప్పుడే 6 hours బ్యాక్ రిలీజ్ అయింది. చూశాను అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద స్టోరీ అండ్ కాన్సెప్ట్. డైరెక్టర్ ఎవరన్నా నేను ఇంకా చూడలేను, బట్ ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్, గుడ్ జానర్, గుడ్ స్టోరీ. బికాస్ తెలుగులో మోస్ట్ ఆఫ్ లైక్ ఏవైతే ఫిలిమ్స్ వస్తున్నాయో దే ఆర్ నాట్ లైక్ కంటెంట్ ఓరియంటెడ్. డైలాగ్స్కి ప్రియారిటీ, ఫైటింగ్స్కి ప్రియారిటీ, మాస్కి ప్రియారిటీ, రొమాన్స్ ప్రియారిటీ, నార్త్ యాక్టర్స్ని తెచ్చుకొని సమ్ ఆఫ్ ది సాంగ్స్ పెట్టేసి సినిమాని రన్ చేస్తున్నారు. బట్ ఈ సినిమా లైక్ ఇది చెప్పేది ఎక్కడ అంటే బిగ్ యాక్టర్స్ ఫిలిమ్స్ కాదు. బిగ్ యాక్టర్స్ ఫిలిమ్స్లో కూడా కొన్ని మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే జరుగుతుంది. అండ్ స్మాల్ ఫిలిమ్స్ వచ్చేసి మరీ ఓవర్గా దాన్ని ఏదో ఆర్ట్ ఫిలిం లాగా తీయడానికి ట్రై చేసి రివ్యూస్ బాగా రావాలి, డైరెక్టర్కి ప్రైజెస్ రావాలని అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైతే ఇన్ బిట్వీన్ ఉన్నారో వాళ్ళు మోస్ట్ ఫోకస్ ఏం చేస్తున్నారు అంటే లైక్ ఫోకస్ అంతా లైక్ ఒక టెంప్లెట్ని ఫాలో అయ్యి మూవీ తీశారు. బట్ ఈ మూవీ వచ్చేసి నాకు బాగా నచ్చింది. రాజ్ తరుణ్ వచ్చేసి ఒక లైక్ కంప్లీట్గా నాకు ఇంకా అర్థం కాలేదు వెదర్ తను ఒక జస్ట్ గే లాగా యాక్టింగ్ చేస్తున్నాడా, రియల్గా గే అన్నది తెలియదు. అండ్ తన ప్రొఫెషన్ వచ్చేసి కూడా ఇట్స్ యునీక్. లైక్ మనం చూసుకుంటే లైక్ హీరో ప్రొఫెషన్స్కి అంత ప్రియారిటీ ఇచ్చిన మూవీస్ అంత పెద్ద నాకైతే కనిపించలేవు నేను చూసిన జానర్లలో. మోస్ట్ ఆఫ్ ద టైం ఒకవేళ యునీక్ వెళ్ళాలంటే ఏదో ఆర్టిస్టో లేదా పెయింటరో లేకపోతే మ్యూజిషియనో అలాంటి ప్రొఫెషన్స్ తీశారు. రీసెంట్గా మన నవీన్ పాలిశెట్టి ఒక్కడిది స్టాండప్ కామెడీకి ప్రయారిటీ ఇచ్చి ఒక మూవీ తీశారు. బట్ ఎక్సెప్ట్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైం అంతా హీరో ప్రొఫెషన్కి ప్రియారిటీ ఇచ్చే అంత మూవీస్ దొరకలేదు. బట్ దీంట్లో డిఫరెంట్ ప్రొఫెషన్ పెట్టారు. లైక్ ఈ